జనరల్గా లైవ్ షోస్ని జస్ట్ టు రైజ్ ద బార్ ఆఫ్ లైవ్ షోస్ అని ఇంకొక నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లే ప్రయత్నమే మేము చేసే ఈ షోస్. జనరల్గా అబ్రాడ్లో ఏంటంటే ఇండియన్ షోస్ అంటే అంత పెద్దగా ఉండవు, చిన్నగా ఉంటే ఒకటి ఉండేది. సో అప్పుడు యూఎస్ టూర్ ఏంటంటే చాలా ఇంటర్నేషనల్ రేంజ్లో ప్లాన్ చేసి అందరూ హాలీవుడ్ డాన్సర్స్, హాలీవుడ్ మ్యూజిషియన్స్ అండ్ ఇండియన్ టాప్ మోస్ట్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ ఇలా చేసాం. So even Americans were like really surprised to see that kind of shows put up by Indians. So we were really happy, and thanks to the support from the entire media and everyone from India as well. Alage, ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా we are having a lot of all the best, most talented Australian dancers and Australian musicians collaborating with us, and lot of topmost Indian musicians and singers traveling with me for this show. So thanks to each and every one ఈ టూర్కి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ, and thanks to the media once again. And I would like to thank KK Productions for doing this and making this happen in Australia. And now I would like to chala premato I would like to invite the one and only mega star manandari hridayalni kaidu cheskunna mega star Chiranjeevi garni stage meedaki ravalsinదిగా కోరుకుంటున్నా. Ladies and gentlemen, let's give him a big round of applause. అలాగే కిరణ్ గారు, జెమిని కిరణ్ గారు, దిల్ రాజు గారు, రవికిషోర్ సార్, డైరెక్టర్ కిషోర్ గారు, కళ్యాణ్ కృష్ణ గారు డైరెక్టర్, రామజోగి గారు, శ్రీమణి, అందరినీ స్టేజ్ మీద రావాల్సిన కోరుకుంటున్నాను. ఎస్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి ఈ టూర్ సక్సెస్ఫుల్గా జరగాలని విష్ చేయడానికి వచ్చిన ప్రతి గెస్ట్కి స్వాగతం, సుస్వాగతం. దిల్ రాజు గారు, కిరణ్ సార్, శ్రవంతి రవికిషోర్ గారు, రామజోగి శాస్త్రి గారు, అండ్ మా కేకే ప్రొడక్షన్స్ కిషోర్ గారు ఆల్ ది వే ఫ్రమ్ మెల్బోర్న్ నుంచి ఈ లాంచ్ కోసం ఆయన మెల్బోర్న్ నుంచి ట్రావెల్ చేసి వచ్చి ల్యాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఎక్కడ ఆయన? ప్లీజ్ జాయిన్ us on stage, కిషోర్ గారు. Join us on stage. And my manager Mani, come please join us on stage, who works day and night with us. Thank you sir. And now on to megastar. Thank you so much once again for coming sir, and sorry for all the trouble sir. మీకు సండే మార్నింగ్ ట్రబుల్ ఇస్తున్నాను, చాలా సారీ. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న మిత్రులకు, ఆహ్వానితులకు, మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఆదివారం మధ్యాహ్నం బయట మండిపోతున్న ఇక్కడ చాలా ఆహ్లాదంగా అనిపించింది, ముఖ్యంగా ఈ ప్రోమో వీడియో చూసిన తర్వాత. అది డిఎస్పి అంటే, దేవిశ్రీ ప్రసాద్ అంటే. దేవిశ్రీ ప్రసాద్ ఆ ఎనర్జీ, ఆ క్రేజ్ కానీ మ్యూజిక్ లవర్స్లో అది అంతా ఇంత కాదు. అది ఆ మధ్యకాలంలో మనం చూసాం కూడా. ఇప్పుడు ఒక చిన్న బిట్ యుఎస్లో చేసిన కాన్సర్ట్ కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక వావ్ అని ఉంటుంది తప్ప, అది ఆషామాషిగా ఏదో ఒక మామూలు స్థాయిలో ఒక సంగీత విభాగంలో లేకపోతే ఏదో మ్యూజిక్ కాన్సర్ట్ సాదాసీదాగా జరుగుతున్నట్టుగా ఉండదు. అంత ఎలక్ట్రిఫైయింగ్గా ఉంటుంది. దానికి మనస్ఫూర్తిగా నేను ఆ రోజు పిలిచినప్పుడు కూడా అదే షోకి నేను వీడియో రిలీజ్కి వెళ్ళాను. మళ్ళీ ఈ రోజున ఈ ప్రోమో వీడియో ఉంది, మీరు రావాలి, మీ చేతుల మీదుగా చేయాలంటే కనుక ఎవరికైనా నో చెప్పడానికి నేను సంశయించాను, కానీ ఎందుకో దేవికి మాత్రం నో చెప్పలేను. ఎందుకంటే అతని అంత టాలెంటెడ్. అతని ఇద్వత చూసి ప్లీజ్ అతని ఇద్వత చూస్తే నో అని అనాలనిపించదు. సో అతను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. సో మా ఇంట్లో కుర్రవాళ్ళగా అనిపిస్తుంటాడు, నాకు ఆత్మీయుడు చాలా. అందుకు అతను అడగగానే ఇక నో అనే ప్రసక్తి లేదు. అందుకనే ఈ రోజున మీ అందరి మధ్య మీతో పాటు సంతోషంగా ఇక్కడ మీతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. డిఎస్పి అంటే అతని పేరే కాదు, అతని తీరు కూడా. డి ఫర్ డెడికేషన్. ఎస్ అంటే ఏదైనా సరే స్ట్రాటజిక్గా చేస్తాడు, ఆ స్ట్రాటజీ. అండ్ పి అంటే అఫ్కోర్స్ పాపులారిటీ. ఇంకా ఎలాగా జనాల్ని ఆకట్టుకోవాలి, ఎలా అలరించాలి, వాళ్ళ మన్నల్ని ఎలా పొందాలి, వాళ్ళు ఎలాగ దాసోహం చేసుకోవాలి, వాళ్ళని ఎలా మెస్పరైజ్ చేయాలంటే మాత్రం నిష్ణాతుడు. ఇతను మ్యూజిషియన్ కాదండి, మెజిషియన్. అంతటి. ఎందుకంటే సాదాసీదాగా మనం ఇలాంటి మ్యూజిక్ కాన్సర్ట్ జరగడం అన్నది దేశ విదేశాల్లోనూ ప్రాంతీయంగానూ అది కొత్త ఏం కాదు. గతంలో ఎంతోమంది అద్భుతంగా ఇలాంటివి కాన్సర్ట్స్లో రాణించారు, మనల్ని అలరించారు, మంచిగా శభాష అనిపించారు. కానీ దాని యొక్క
ఫిలాసఫీని మార్చేశాడు. మన ఎప్పుడో మైకేల్ జాక్సన్ ఇలాంటి పెద్ద పెద్ద రాక్ స్టార్స్ హాలీవుడ్ మన వెస్ట్రన్ సైడ్ అటు చూస్తుంటాం అమెరికాలోను. అవి చూస్తే చాలా బాగుంటుంది. ఇలాంటివి మనకు కుదరదు కదా, ఇలా ఈ స్థాయికి మనం వెళ్ళలేం కదా అని ఉన్న ఆ సమయంలో ఎందుకు చేయకూడదు అని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని తను తన పరిధిలో తను చేస్తున్నటువంటి ఈ సాంగ్స్ని తీసుకుని ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి మన తెలుగు, తమిళ్, హిందీ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసంగా, వాళ్ళని అలరించడం కోసంగా అక్కడికి వెళ్ళి ఖర్చు కూడా వెనుకాడకుండా అక్కడ డాన్సర్స్ని, అక్కడ మ్యూజిషియన్స్ని, అక్కడ కొంతమంది ఎక్స్ట్రా టెక్నీషియన్స్ని వీళ్ళందరినీ కూడాను సమన్వయపరుచుకుని తను ఇచ్చే డ్యాన్స్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. ఇది మా తెలుగు వాళ్ళం, మేము కూడా ఆ స్థాయికి గలం, ఆ రకంగా కాన్సర్ట్స్ చేయగలని నిరూపించాడు దేవిశ్రీ ప్రసాద్. ఆ రకంగా అతనికి ఉన్నటువంటి ఆ జీల్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంటే నిజంగా గర్వపడుతున్నాం. లేకపోతే ఏముంది, వెళ్తారు వెనకాల మ్యూజిషియన్స్ ఉంటారు, సింగర్స్ పాడుతారు, అయిపో అది ఆ పాటలు వింటమే, అది ఇంట్లో కూర్చుని విన్నా సరే మనం ఎంజాయ్ చేయొచ్చు. కానీ అటు చూడటానికి, ఇటు వినటానికి అండ్ లేచి మనం మర్చిపోయేలా చేసేలాగా ఆ కాన్సర్ట్స్ అంత బాగా డిజైన్ చేసి తను పార్టిసిపేట్ చేసి తనంతగా అలరించాడంటే కనుక ఈ వండర్ఫుల్ ఏమనాలి, వండర్, మ్యూజిక్ వండర్ దేవిశ్రీ ప్రసాద్ నిజంగానే. అలాగే ఇక రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో తన ప్రతిభ చూపించడానికి మన గొప్పగా మనం ఫీల్ అయ్యే స్థాయికి రాబోతున్నటువంటి ఈ కాన్సర్ట్స్ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి అది మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎంతో కొంత విరాళాల రూపంలోనో టికెట్ రూపంలోనో తనకు కొంత ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం స్వలాభాన్ని కాకుండా సమాజ సేవ కోసంగా వినియోగించడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా మనందరం కరతాళతోటి ఆయన అభినందించాల్సినది. చాలామంది డిజర్వింగ్ ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ, విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ కానీ వాళ్ళ కోసమని, వాళ్ళ బావు కోసమని, వాళ్ళ భవిష్యత్తు కోసమని తను అది ఖర్చు పెడుతూ, అలాగే వాళ్ళ నాన్నగారి ఫౌండేషన్ ఉంది, సత్యమూర్తి ఫౌండేషన్ని, దాంట్లో కొంత భాగం ఇచ్చేస్తూ ఈ ఏజ్లో ఇలా కష్టపడి తను చేసేటువంటి తద్వారా వచ్చేటువంటి డబ్బుని ఆ రకంగా వినియోగిస్తూ ఆ రకంగా సమాజ సేవ చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా డిఎస్పిని నేను అభినందిస్తున్నాను. అలాగే మీ ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఉండాలని, అలాగే తెలుగువారు కానీ, తమిళ్ కానీ, లేదా ఇండియన్స్ ఎక్కడో సరే దేశ విదేశాల్లో ఖచ్చితంగా ఈ కాన్సర్ట్ చూస్తారని, వాళ్ళు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రవికిషోర్ సార్ గారికి, కిరణ్ గారికి, దిల్రాజ్ గారికి, భాస్కర్ భట్ గారికి, కిషోర్ గారికి, అండ్ ఇటుపక్క శ్రీమణి, రామజోగేష్ శాస్త్రి గారు, కిషోర్ గారు, కళ్యాణ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. అండ్ వన్స్ అగైన్ సార్, మీకు ఎన్నిసార్లు ఎంత థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు సార్. థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ ఎంకరేజ్మెంట్. అలాగే సార్ చెప్పినట్టుగా ఈ ఆస్ట్రేలియా టూర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి ఎంకరేజ్మెంట్తో జరుగుతుంది, జరగాలని కోరుకుంటున్నాం, జరుగుతుంది నమ్ముతున్నాం. Thank you so much, and thanks to Manjusha for hosting the show such a lovely way, and thank you Vrinda for putting everything together, and thanks to the entire press. Raj garu andar kuda thanks. Thank you so much once again sir. Love you sir. Thank you so much, and a special thanks to megastar Chiranjeevi garu, and wishing you all the very best. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు ఈ మధ్య సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు ఖైదీ నెంబర్ 150 ద్వారా. అండ్ అందులో అది ఏ రేంజ్ కంటే ఎవరైనా సరే మాస్ని, క్లాస్ని అటు ఎవరైనా సరే అలరించేలాగా గతంలో ఎంతోమంది గొప్ప మ్యూజిషియన్స్ ఇచ్చారు, గొప్ప గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. కానీ అప్పుడే పుట్టిన పసిబిడ్డలను కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యేలాగా మ్యూజిక్ అన్నది అది నాకు తెలిసి ఎవరు కాదు, అది డిఎస్పి ఒక్కడే ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ మా ఇంట్లో మా కజిన్ వాళ్ళ చిన్న పాప ఉంది, నాట్ ఈవెన్ 1 year. ఆ సాంగ్ వేస్తేనే కానీ, ఆ బీట్ వింటేనే కానీ తను అన్నం తినదు. అండ్ అది ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా ఊగుతూ అన్నం తింటూ ఉంటుంది. అది సరే, ఈ మధ్యకాలం ఇంకొక వీడియో చూసాను నేను, ఇక్కడ నాకు ఏదో వాట్సాప్లో వచ్చింది. అప్పుడే మాటలు వచ్చి రాని పసిపిల్ల ఏడుస్తుంది వాళ్ళ అమ్మ కోసమని. ఆ అమ్మాయిని అలరించడం, అమ్మాయిని ఇది చేయటం కోసంగా వాళ్ళు సాంగ్ పాడుతూ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటే తను కూడా వంత పలికి అదే ఏడుపుతోటి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని అంటుంటే ఎంత ముచ్చటగా ఉందంటే,
తన మ్యూజిక్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది, ఎంత చిన్న బిడ్డలను కూడా అలా వాళ్ళని ఇన్స్పైర్ చేసేలాగా, వాళ్ళని అలరించేలాగా ఉందంటే కనుక అది ఆషామాషి విషయం కాదు. అందులో ఎంత మనసు పెట్టి చేశారు కాబట్టి అది అందరి మనసులకు వయోభేదాలు లేకుండా అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. ఆ రకంగా ఇది నేను ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనస్ఫూర్తిగా అంటాను, మే గాడ్ గివ్ యూ లాంగ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది డెఫినెట్గా ఇట్స్ మెగాస్టార్ పవర్ సార్. కిడ్స్ నుంచి అందరూ అది పాడుతున్నారంటే మెగాస్టార్ పవర్. ఇందులో మీ ఈ ఎగ్జైట్మెంట్లో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మేము ఎప్పుడు టూర్ సార్, ఏ కంట్రీకి టూర్కి వెళ్ళినా సరే అక్కడ ఉన్న అందరికీ, ఇండియన్ ఆడియన్స్ అందరికీ, అంటే తెలుగు వాళ్ళకి కానీ తమిళ వాళ్ళకి కానీ అందరికీ కూడా కాంటెస్ట్ కండక్ట్ చేస్తాం. అంటే అక్కడ ఉన్న టాలెంట్ ఐడెంటిఫై చేయడం కోసం సింగింగ్ కాంపిటీషన్స్ అండ్ డాన్స్ కాంపిటీషన్స్ ఈ టూర్కి సంబంధించి ముందు నుంచి 1 month ముందు నుంచే ఆర్గనైజ్ చేసి దాంట్లో విన్నర్స్కి మా స్టేజ్ మీద మాతో పాటు మా సింగర్స్తో పాటు పాడే వాళ్ళకి కానీ తమిళ వాళ్ళకి కానీ అందరికీ కూడా కాంటెస్ట్ కండక్ట్ చేస్తాం. అంటే అక్కడ ఉన్న టాలెంట్ ఐడెంటిఫై చేయడం కోసం సింగింగ్ కాంపిటీషన్స్ అండ్ డాన్స్ కాంపిటీషన్స్ ఈ టూర్కి సంబంధించి ముందు నుంచి 1 month ముందు నుంచే ఆర్గనైజ్ చేసి దాంట్లో విన్నర్స్కి మా స్టేజ్ మీద మాతో పాటు మా సింగర్స్తో పాటు పాడే అవకాశాన్ని కలిగిస్తామట. అలాగా యూఎస్లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు అప్పుడు విన్ అయ్యారు. ప్రతి సిటీ నుంచి సింగర్స్ అండ్ డాన్సర్స్ విన్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కండక్ట్ చేస్తాం. ఇంతకీ నేను చెప్పొచ్చింది ఏంటంటే ఆ కాంపిటీషన్కి ఆ పిల్లలందరికీ ఫస్ట్ మెయిన్గా పెడతాం. ఆ కాంపిటీషన్ మేము పెట్టిన పేరు అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. that is a campaign that we are doing, and yeah, that's what I want to say. And actually ఫస్ట్ అయితే అందరూ షోకే అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు అనే అనుకున్నాం. బట్ దాని తర్వాత తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి అందరికీ కూడా షో చేస్తున్నాం కాబట్టి టైటిల్గా కాకుండా మామూలుగా ఎప్పుడు ఇలాగే డిఎస్పీ ఏమైనా చేస్తాం. బట్ ఇంకోటి ఏంటంటే సార్, నిజంగా అది మెగాస్టార్ పవర్ సార్. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు అనేది భాషతో సంబంధం లేకుండా ప్రతి ఊర్లోనే పాపులర్ అయిపోయింది సార్. ఇది ఒక సౌండ్గా. సో అగైన్ ఖైదీ 150 మీ అంత ప్రెస్టీజియస్ ఫిల్మ్కి అంత నమ్మకంతో ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. సో ఆ ఎంకరేజ్మెంటే నేను నా మ్యూజిక్ చేసేలా చేసింది. అండ్ నా మీద మీరు పెట్టిన నమ్మకం మేడ్ మీ డూ ఆల్ ద గుడ్ థింగ్స్. అండ్ యూ మెగాస్టార్ took it to that range where it is now. Thank you, sir. Thank you.